వస్తాను పోతాను అంతే భక్తి. హల్లెలూయా. ఈరోజు ఏంటది? మట్టల ఆదివారం. హల్లెలూయా. ఈరోజు పండగ దినం. ఇక్కడ అంటండి, ఇక్కడ ఈరోజు రాజుని గాడిద మీద ఎక్కించి యేసు క్రీస్తు దేవుణ్ణి ఈరోజు గాడిద పిల్లని ఇప్పుకొని వచ్చి ఆ గాడిద మీద ఎక్కించి ఊరంతా ఊరేగిస్తూ ఆయనకి కింద మట్టి అంటకుండా రోడ్ల మీద విమరుస్తున్నారు. కొత్త వస్త్రాలు పరుస్తూ ఆయన ఊరేగించుకుంటే ఎంతో సంబరాలతో, పాటలతో, నాట్యములతో, చప్పట్లతో, సంతోషముతో. హల్లెలూయా. ఈరోజు సంతోషంగా ఆదివారం రోజు ఆరాధనలో ఉన్నప్పుడు మనం సంతోషంగా చప్పట్లు కొట్టాలి. సంతోషంగా మన మనసారా మన పాటలు పాడాలి. ఏదో బాగొట్టుకున్నట్టుగా హల్లెలూయా, మనది ఎవరో ఎత్తపోయినట్టుగా హల్లెలూయా. మందిరంలో మనం అనాలోచనగా ఎక్కడో ఆలోచనలు తీసుకొచ్చుకొని ఎడబెట్టుకొని ఆలోచనలు ఇక్కడ చేయని అవసరం లేదు. హల్లెలూయా. విచారణ చేయొద్దు, ఆలోచించవద్దు. మందిరంలో ఎలా ఉండాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకేది మన మనసులోకి రాకూడదు. హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా అన్ని ఎక్కడ వదిలిపెట్టి రావాలి? ఇంటి దగ్గరే. హల్లెలూయా. అవన్నీ ఇక్కడ ఆలోచన చేయొద్దు. హల్లెలూయా. అవన్నీ మనకున్న బాధలన్నీ, బాధ లేని వాళ్ళకి ఎవరున్నారు చెప్పు? అందరికి ఉన్నాయి బాధలు. పురుషులు కొన్నాయి, స్త్రీలు కొన్నాయి, చిన్నపిల్లలు కొన్నాయి, పెద్దవాళ్ళు కొన్నాయి, అందరికీ ముసలి కొన్నాయి, అందరికి బాధలే ఉన్నాయి. బాధలు లేనుళ్ళు అంటూ వాళ్ళు ఒక్కరు కూడా ఈ లోకంలో లేరు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బాధ. హల్లెలూయా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కష్టం. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆదివారం దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు, నీ ఆలోచన, నీ తలంపు, నీ నడక, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చూపు, నీ ప్రవర్తన అంతా కూడా దేవుడి సన్నిధిలో నువ్వు మైమరిచిపోవాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ కూర్చున్నావో నీకు గుర్తుండకూడదు. హల్లెలూయా. ఎవరు నా మనసారిని ఆరాధించాలట? దేవుణ్ణే. ఈరోజు మట్టల ఆదివారం రోజు ఈరోజు మంచిగా ఈత మండలు కోసుకొచ్చి, ఇంకా కొబ్బరి మట్టలు తీసుకొచ్చి వాటి పువ్వులు పెట్టి సంతోషంగా మందిరాలు కూడా వేసిపోతాయి. హల్లెలూయా. నేను చెప్తుంది ఏంటంటే, అవి పెట్టొచ్చు. ఇంకా మనం కూడా సంతోషంగా కొత్త వస్త్రాలు వేసుకొని మంచి సంతోషంగా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన. ఆనాడు యెరూషలేములో యేసుక్రీస్తుని నడివీధుల్లో మంచిగా దారిలో అందరూ వస్త్రాలు పరుస్తూ ఆయన ప్రజలందరూ పరిగెత్తుకొని, చిన్నలు పెద్దలు అందరూ కూడా గంభీరంగా పాటలు పాడుతూ సంతోషంగా గంతులు వేస్తూ ఆత్మలాడుచు యేసయ్యని గాడిద మీద ఎక్కించి రాజులకు రాజు వస్తాడో అని అందరూ చప్పట్లు కొడుతూ, ఈయన మహారాజు, ఈయన గొప్ప రాజు, ఈయన సృష్టికర్త అయిన రాజు, ఇంత గొప్ప రాజుని, ఈయన యూదులకు రాజు అని చెప్పి ఆయనకి వందనాలు చెప్తూ, స్తోత్రాలు చెప్తూ, చప్పట్లు కొడుతూ, ఆయనకి ఆరాధన చేస్తూ, గంభీరంగా ఆయనకి చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ, తంతి వాద్యములతో సంబరాలు చేస్తున్నట్టుగా ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఇక్కడ అంటుండే, ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త, మీ ఎదుటనున్న గ్రామమునకు ఎల్లుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడు. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పండి. తక్షణమే అతడు దాన్ని ఎక్కడికి తోలి పంపమని చెప్పి వారిని పంపాను. వారు ఎల్లగా ఈదులో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడేది. దానిని
ఇప్పుచుండగా అక్కడ అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడిగి, అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారి పోనిచ్చిరి. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో మీ ఎదుటనున్న గ్రామమునకు ఎల్లుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును, దాని మీద ఏ మనుషుడు ఎండను కూర్చుండలేదు. హల్లెలూయా. యేసు క్రీస్తు తన శిష్యులను గాడిద పిల్ల కోసం ఒక గ్రామానికి పంపించిండట. హల్లెలూయా. ఆ గ్రామమునకు శిష్యులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శిష్యులట అక్కడికి గ్రామమునకు ఎల్లుడి, అందులో మీరు ప్రవేశింపగానే